అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ధనుస్సు రాశి వారి గురించి. వివాహం తర్వాత ఈ ధనుస్సు రాశి వారి జీవితం ఎలా మారుతుంది? వారికి ప్రేమ సంబంధం, దాంపత్య సుఖం ఎలా ఉంటుంది? భార్యాభర్తల అనుబంధం బలంగా ఉంటుందా? లేక చిన్న చిన్న సమస్యలతో నిండుతుందా? చివరి వరకు ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం వీరి స్వభావం నుండి ప్రారంభించి వివాహం తర్వాత వచ్చే మార్పులు, అదృష్ట కాలాలు, జాగ్రత్తలు అన్నీ వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి. ఈ రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుస్సు రాశివారు అని అంటారు. ఇప్పుడు ధనుస్సు రాశి వారి స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి అంటే గురుడు. జ్ఞానం, ధర్మం, సత్యం, దైవభక్తికి సూచకం. ఈ రాశి వారు నేరుగా మాట్లాడేవారు. ఎవరిని మోసం చేయాలనే ఆలోచన అస్సలే ఉండదు. వారికి న్యాయం, నిజాయితీ చాలా ముఖ్యం. ధనుస్సు రాశి వారు చాలా స్వేచ్ఛాప్రియులు. ఎవరు తమను నియంత్రించడం వీరికి అస్సలే ఇష్టం ఉండదు. తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు. దాచిపెట్టడం తెలియదు. వీరు బయట చాలా ఫ్రెండ్లీగా, ఆనందంగా ఉంటారు. కానీ లోపల భావోద్వేగంగా బలహీనతలు కూడా ఉంటాయి. ఇవాళ నవ్వుతూ కనిపించే వీరు రాత్రి తాముగా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు వివాహం తర్వాత ధనుస్సు రాశి వారి జీవితం ఎలా ఉండబోతోందో చూసేద్దాం. వివాహం తర్వాత ధనుస్సు రాశి వారిలో పెద్ద మార్పు వస్తుంది. ముందు వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటే, పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఇంటిని కాపాడడంలో, సంబంధాలను నిలబెట్టడంలో నిజాయితీగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. కానీ నేనే సరిగ్గా ఉన్నాను అనే భావం కొంచెం తక్కువ చేయాలి. అది లేకుంటే చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఈ రాశివారు దూకుడుగా మాట్లాడడం వల్ల భాగస్వామి మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఓర్పు అవసరం. వివాహం తర్వాత వీరి జీవితం సమతుల్యంగా ఉంటుంది. మొదట కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న తరువాత బలమైన బంధం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు భర్తగా ధనుస్సు రాశి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ధనుస్సు రాశి వారు భర్తగా ఉన్నప్పుడు కుటుంబానికి ఆత్మవిశ్వాసం ఉంటారు. వీరు భార్యను గౌరవిస్తారు. తన భాగస్వామిని స్నేహితురాలుగా చూసుకుంటారు. తన భార్యను సంతోషంగా ఉంచడానికి శ్రద్ధ తీసుకుంటారు. కానీ వీరి మాటల్లో కొన్నిసార్లు కఠినత ఉంటుంది. అదే సమస్య. మాటల్లో మృదుత్వం వస్తే దాంపత్యం అద్భుతంగా ఉంటుంది. వీరు కుటుంబానికి, పిల్లలకు ప్రేరణగా నిలుస్తారు. ధర్మం, సత్యం, న్యాయం వీరి జీవన మంత్రం. ఇక ఇప్పుడు భార్యగా ధనుసు రాశి మహిళ గురించి మాట్లాడుకుందాం. ధనుస్సు రాశి మహిళ చాలా తెలివైనది, ధార్మికమైనది, మనసు పెద్దది. వివాహం తర్వాత ఇంటిని చక్కగా నిర్వహిస్తుంది. తన భర్తకు అండగా, స్నేహితురాలుగా ఉంటుంది. ఇక వీరు భర్త పట్ల చాలా నిబద్ధత చూపుతారు. కానీ వీరికి కూడా స్వతంత్రత చాలా ముఖ్యం. భర్త వీరి స్వేచ్ఛను గౌరవిస్తే వీరి మధ్య బంధం అచంచలంగా ఉంటుంది. పిల్లల పట్ల ప్రేమతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభ్రత, అందం, దేవుడి పూజ వంటి విషయాల్లో వీరు ముందుంటారు. ఇక ఇప్పుడు ధనుస్సు రాశి వారి వివాహ అదృష్టం ఎలా ఉందో చూసేద్దాం. ధనుస్సు రాశి వారు వివాహం తర్వాత అదృష్టవంతులవుతారు. వారి జీవిత భాగస్వామి ద్వారా ధనం, ప్రగతి, గౌరవం వస్తుంది. కొన్ని సందర్భాల్లో విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. భాగస్వామి సహకారం వీరి ఎదుగుదలలో కీలకంగా ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మికత, దైవభక్తి ఇంకా పెరుగుతుంది. పూజలు, దాన ధర్మాలు చేస్తే జీవితంలో శాంతి స్థిరపడుతుంది. అయితే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు మరియు సలహాలు ఏంటో చూసేద్దాం. మాటల్లో సున్నితంగా ఉండండి. నిజం చెప్పినా కూడా మృదువుగా చెప్పండి. అలా అని కఠినంగా మాత్రం చెప్పొద్దు.
భాగస్వామి భావాలను గౌరవించండి. అనవసర వాదనలు నివారించండి. ప్రతి నిర్ణయం కలిసి తీసుకోవడం చాలా మంచిది. బృహస్పతి గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు పసుపు రంగు బట్టలు ధరించడం, గురువారాలు ఉపవాసం ఉండడం మంచిది. ఇక జ్యోతిష్యపరంగా మీకు మంచి కాలాలు ఏంటి అంటే, ధనుస్సు రాశి వారికి 28 ఏళ్ల తర్వాత మంచి సానుకూల మార్పులు వస్తాయి. వివాహ బంధం మరింత బలపడుతుంది. స్వగ్రహ బృహస్పతి చంద్రుడు సానుకూలంగా ఉన్నప్పుడు కుటుంబ జీవితం సుఖమయంగా ఉంటుంది. శని దశల్లో కొంత ఇబ్బంది ఉన్నా ఆ తర్వాత అనుకూల ఫలితాలు వస్తాయి. ఇక దాంపత్య సుఖం పొందడానికి కొన్ని సూచనలు చూసేద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. గురువారం రోజున పసుపు వస్త్రం ధరించి గురు పూజ చేయండి. మీ జీవిత భాగస్వామి పట్ల కృతజ్ఞత చూపించండి. మాటల్లో మృదుత్వం, మనసులో క్షమాభావం పెంచుకోండి. ఇలా చేస్తే ధనుస్సు రాశి వారి వివాహ జీవితం ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. ధనుస్సు రాశి వారు నిజాయితీ, ప్రేమ, నమ్మకం అనే 3 సూత్రాలు పాటిస్తే వివాహం వారి ఆశీర్వాదంగా మారుతుంది. జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా దైవభక్తితో ముందుకు సాగితే శుభ ఫలితాలు తప్పక వస్తాయి. మీరు లేదా మీ జీవిత భాగస్వామి ధనుస్సు రాశివారు అయితే కింద కామెంట్స్లో జై శ్రీ గురుదత్త అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.